ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్, కానీ ఇది సాధారణ క్రైమ్ కాదు. డ్రగ్ మాఫియా గ్లోబల్ నెట్వర్క్. విలన్గా ఎవరు తెలుసా? సౌత్ కొరియన్ స్టార్ డాన్ లీ. ఇది స్పిరిట్, రక్తం, యాక్షన్, ప్రతీకారం కలిసిన సినిమా. యానిమల్ తర్వాత సందీప్ రెడ్డి వంగ ఎంచుకున్న ప్రాజెక్టు స్పిరిట్. తెలుగు నుంచి పాన్ ఇండియా వరకు. కానీ ఈసారి పోలీస్ అవతారంలో ప్రభాస్ డ్రగ్ మాఫియాని ఎదుర్కొంటున్న సిఓపి కథ. సిస్టమ్ని వణికించే యాక్షన్, మెంటల్ ఎమోషన్తో. ప్రభాస్ని వంగ కొత్త లుక్లో చూపించబోతున్నాడు. సన్నగా, షార్ప్గా, రియలిస్టిక్ ఫైట్స్ కోసం. ఇది హీరో కాదు, పోలీస్లో దాగిన అగ్ని. I'll show them what violent film will be. గుర్తుపెట్టుకో, సందీప్ రెడ్డి వంగ. సినిమా విలన్ సౌత్ కొరియాలోనే కాదు, హాలీవుడ్లో కూడా పేరు తెచ్చుకున్న డాన్ లీ. డ్రగ్ మాఫియా బాస్గా ఇంటర్నేషనల్ నెట్వర్క్ నడిపించే వ్యక్తి. అతని ఎదుట ప్రభాస్ పోలీస్. ఇది సాధారణ యుద్ధం కాదు, రాక్షసుడు వర్సెస్ రాక్షసుడు. థియేటర్లో పూనకాలు రావాల్సిందే. హైదరాబాద్ అండర్ వరల్డ్ నుంచి థాయిలాండ్ డ్రగ్ రూట్స్ వరకు, మాఫియా గ్యాంగ్స్, బ్లడ్ షెడ్, సీక్రెట్ ఆపరేషన్స్, డాన్ లీ గ్యాంగ్ని కూల్దోసే పనిలో ప్రభాస్ అవతారం పోలీస్ కాదు, తుఫాన్. హీరోయిన్గా ట్రిప్టీ దిమ్రి. ఆమె క్యారెక్టర్ ఈ కథలో కీలకం. వంగ సినిమాలో ఇప్పుడు లాగే ఎమోషన్తో నిన్న ట్రాజడీ కూడా దాగి ఉంది. స్పిరిట్ అంటే కేవలం యాక్షన్ కాదు, ఇది మానవత్వం వర్సెస్ మానవ రాక్షసత్వం. ప్రభాస్ డాన్ లీ కాంబినేషన్ ఫైట్స్ పాన్ ఇండియాలో కాదు, పాన్ వరల్డ్ లెవెల్లో సెన్సేషన్ కాబోతున్నాయి. స్పిరిట్ వస్తుంది, అందరూ ఎదురు చూసే యుద్ధం మొదలవుతుంది. మీరు స్పిరిట్ కోసం ఎక్సైటెడ్గా ఉంటే లైక్ చేయండి, మరియు ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్గా ఎలా ఉంటాడో కామెంట్ చేయండి. అలాగే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మరియు అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. కొట్టు కొట్రా, కొట్టు వాళ్ళు కింద పెట్టి కొట్రా. Thank you so much. Thank you. Love you all.